ఇంజన్ ఆయిల్ అయిపోయిందని చెప్పి ఇంజన్ కూడా ఆయిల్ చేంజ్ చేస్తున్నారు ఇప్పుడే. ఇలాగ ఒకటే రోడ్డా, ఇంకా రోడ్ లేదా? అని రాళ్ళు ఉన్నాయి, బట్ ఇట్స్ పాసిబుల్ నేను రాళ్ళలో పడిపోతే నా గేమ్ ఓవర్. అసలు బండి ఆపకూడదు, అయిపోయినాక. అరే 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 పడతారు 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 ఎవరైనా ఒకరు పడతారేమో అనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తుంటే. బ్యూటిఫుల్ నేచర్, ఎంత బాగుంది ఇది. ఏ కలర్ ఇంతకుముందు గ్రీన్ ఉండేదంట, అప్పుడు కూడా చాలా బాగుండేది, బట్ ఇప్పుడు ఇది ఈ కలర్ కాబట్టి ఇది కూడా చాలా బాగుంది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. వీడెందుకురా మంచిగా మా అపార్ట్మెంట్స్ కానీ తిప్పుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ నుంచి పేట పాయింట్ వచ్చేసి 35 kilometers. వీఆర్ స్కిప్పింగ్ దిస్ లైక్ స్మాల్ స్పీడ్ బ్రేకర్స్. సో టైం వచ్చేసి కూడా 5:30 అవుతుంది. ఆల్మోస్ట్ చాలా లేట్ అయ్యింది. అందరు మీటా పాయింట్ దగ్గర ఉన్నారు. 35 kilometers అంటే మామూలు మాట కాదు. ఇక్కడ నుంచి ఈజీగా ఏం లేదన్నా నాకు ఒక 15 to 20 minutes పడుతుంది. 20 minutes ఈజీ. మార్నింగ్ 5:30 అవుతుంది. నా దగ్గర వాచ్లు ఇచ్చేద్దామంటే ఫోన్లో ఉన్నాయి పాకెట్లో. నిజంగా ఇంత ట్రాఫిక్, అసలు ట్రాఫిక్ ఉంటుందా ఇంత? మరి వాడైనా అక్కడి నుంచి వచ్చి గుద్దేస్తే ఎలా రా? కనీసం ఒక 5 minutes ఆగితే అయిపోతుంది కదా. పోయి చేసే పని ఏముందని అంత పొద్దున? ఎవడు కూడా కదరా అని అమ్మ జీవితం. లిటరలీగా చలి అయితే అసలు చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఫాగ్ అయితే లైట్గా అంటే అసలు కనబడట్లేదు. లైట్గా అంటే లైట్గా ఉంది, లేదని అయితే నేను చెప్పను. మాకు ఇన్ని ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి బండికి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ముందు దేవా బండికి ఒక్కదానికే లేదు. అయినా లైట్గా ఉంది, బట్ చలి మాత్రం ఒక రేంజ్లో ఉంది. మీరు వెనకాల చూసుకోవచ్చు, ఏదో పెద్ద పెద్ద ట్రక్కులు లేదంటే క్యారియర్ వెహికల్స్ అలాంటి ఇసుజులు, హైలక్స్ లాంటి, థార్ లాంటి ఫ్లాషర్స్ అనేటివి ఉన్నాయన్నమాట మన బండ్లకి. అన్నీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఒక్క బండికి 2 pairs ఉన్నాయి. 2 pairs అంటే నా సింగిల్ పేర్కి ఈ లెవెల్లో వస్తుంది ఫ్లాషర్. మీరు సరే ఇమాజిన్ చేసుకోవడం ఏ రేంజ్లో వస్తుందో. నాకైతే మీరు చంచం అంటున్నాయి ఇటు, ఆ రేంజ్లో ఉంది. చాలా ఆనందం పోతున్నాడు. బాబా నైస్. గట్టిగా కలిసాం అనుకో నీ పని చేస్తా, ఈజీగా చెప్తున్నా. ఏయ్ సో 1 2 3 4 5 6 7 8 9 బైక్స్ అయితే వచ్చేసినాయి. లిటరలీ గైస్ చలి అంటే ఒక రేంజ్లో ఉంది. చలి చాలా అంటే చాలా దారుణం ఇది. చలి ఒక రేంజ్లో ఉంది. చేతులు మండిపోతున్నాయి అసలు. నాకు నడపడానికి ఇట్లా అయితే అవ్వట్లేదు అసలు. ఇంత చలి అసలు అమ్మా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రేంజ్లో ఉంది చలి అయితే. అండ్ బైక్ చూసుకోండి మీరు, దానికి టైల్ లైట్ లేదు, ఇండికేటర్స్ లేవు, ఏమీ లేవు. హెడ్ లైట్ ఒకటి ఉంది అనుకుంటాను. ఉంది హెడ్ లైట్, బికాజ్ అది ఏంటంటే మార్నింగ్ టైంలో అవి యూజ్ అవుద్ది. కనీసం ఆ హెడ్ లైట్ కూడా లేకపోతే ఎలా అని చెప్పి దాన్ని ఒకటి ఉంచుకుంటున్నట్టున్నాడు బ్రో నాకు తెలిసి. మొత్తం కంప్లీట్ ఆఫ్ రోడ్ బైక్ అది. బ్రో వేసుకున్న గేర్ కూడా కంప్లీట్ ఆఫ్ రోడ్ గేర్, లైక్ జాకెట్ ఆర్ ప్యాంట్, బూట్స్. అది ర్యాలీ వర్షన్, అంటే ఐ మీన్ ప్రో ఎక్స్పల్స్ ర్యాలీ అది. దానికి ఒక మంచి ఎగ్జాస్ట్ కూడా ఉంది.
Rally seat where we are doing breakfast. Absolutely I don't know. రే అన్న కొంచెం రేవ్ చేయి అన్న, కొంచెం రేవ్ చేయి. అట్లా మిషన్ హార్వెస్టర్ ఇంజన్ ఇది. అన్నదైతే హార్వెస్టర్ ఇంజిన్ సౌండ్ వస్తుంది ఈజీగా. అవునవును ఫ్లాట్ ఉందంట, ఫ్లాట్ ట్రాక్. అసలు ఒక్క బండి కూడా ఆగదు, లిటరల్లీ చెప్తున్నాను. మ్యాన్. సో వీ హ్యావ్ దిస్ ర్యాలీ, ఓన్లీ వన్ ర్యాలీ టుడే. ఇవాళ ఒకటే ర్యాలీ ఉంది. ఇంకా ఈ ఫ్లాట్ ట్రాక్లో ఒక రేంజ్లో ఆడుకుంటున్నాం అని అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఇంకా ఎలా ఉంటుంది అనేది. ఇవాళ రోజు ఇలా ఫన్ చేశాను. నేను నిజంగా చెప్తున్నాను, ఒక్క క్రాష్ అయినా అవుతాను. నాకు అసలు నిజంగా చెప్తున్నాను, అసలు రైడింగ్ ప్యాంట్ వేసుకొని వచ్చింటే అయిపోయేది. నేను అవాయిడ్ చేశాను రైడింగ్ ప్యాంట్. నాకు కొంచెం ఒక దగ్గర డ్యామేజ్ అయింది, అందుకని చెప్పి నేను అవాయిడ్ చేశాను. అది కొంచెం సస్పెన్షన్ కూడా టైట్ ఉంది. నేనంతా జంప్స్లో కానీ ఇలాంటి దాంట్లో కొంచెం ఓహో కష్టం. వామ్మో, వెనకాల మధ్యలో ప్యాచెస్ ఉన్నాయి రోడ్స్ మధ్యలో. అయితే అక్కడ మేము ప్రతి దగ్గర స్టార్టింగ్ పొజిషన్లో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఒక్క బైక్ కాదు కదా, నా ముందు ఒక 5-6 బైక్స్ ఉన్నాయి, 5+. సో మేము వెళ్ళిన దాని అండి 5 బైక్స్ ఉన్నాయి నా ముందు. 5 బైక్స్ వెళ్ళిన తర్వాత, అసలు 2 బైక్స్ వెళ్ళిన తర్వాత రోడ్డు మొత్తం దుంబైపోతుంది అంతా మొత్తం. నాకేం కనబడట్లేదు, ఏదో నా ముందు బైక్ని ఫాలో అవుతున్నాను, ఆ బైక్ వెళ్తే నేను వెళ్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద ప్యాచ్ ఉండే, మొత్తం కథం అయిపోయింది, దుమ్ము. దాంట్లో అందరు ఆగిపోయారు సైడ్కి. వేరే నార్మల్గా విలేజర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ సైడ్కి ఆపేసుకున్నారనమాట. మా వాళ్ళు కూడా దాంట్లో నుంచి రావడానికి కొంచెం ఆగి వస్తున్నారు అనుకుంటా. లేట్ అయింది, ఎవరు రావట్లే ఇంకా. నేను హ్యాండిల్ కంపల్సరీ చేంజ్ చేయాల్సిందే, ఏది చేంజ్ చేసినా చేంజ్ చేయకపోయినా. లిటరల్లీ చూడండి అసలు ఏం కనబడట్లేదు. ఇంకా వాళ్ళ వెనకాల ఉన్న బైక్స్ ఇంకా ఆఫ్ రోడ్ టైర్స్ ఉన్నాయి, ఇంకా 2-3 బైక్స్కి. ఆ టైర్స్తో ఇంకా దుమ్ము అయితే వస్తుంది. నేను ఎటు కాకుండా మధ్యలో ఆగిపోయేలా ఉన్నాను. అమ్మో, వెనకాల చాలా దూరంలో ఉన్నారు. ఐ మీన్ లిటిల్ బిట్, బట్ రైట్స్ లెఫ్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు. సస్పెన్షన్ టైట్ చేయించి చాలా తప్పు చేశాను అనిపిస్తుంది. లైట్గా సస్పెన్షన్ టైట్ చేశాను. ఒక లాంగ్ రైడ్ చేస్తాను అనుకున్నాను, అంటే లాంగ్ రైడ్ ప్లాన్ ఉండే. సో టైట్ చేశాను నేను. కొంచెం లగేజ్ వస్తుంది, ఇంకా పిల్లియన్ వస్తాడు కాబట్టి. వాళ్ళు అరే ఏమో పడిపోయిందా? నేను వెనకాల చూస్తే ముందర పడిపోతాను నేను. వామ్మో, ఏదైనా పడిపోయిన రిటర్న్లో తీసుకోవచ్చు. ఇది రోడ్డా అసలు అయిపోయింది. లిటరల్లీ సేమ్ ఇలానే ఉండే. మేము ఒక హిల్ ఎక్కించినప్పుడు అనంతగిరి హిల్స్లో, నాకు ఈ హ్యాండిల్తో అవ్వట్లేదు అసలు, నిజంగా చెప్తున్నాను. నాకు ఇప్పుడే తీసి పాడేయాలని ఉంది దీన్ని. ఎంత స్టాక్ హ్యాండిల్స్, అమ్మ ఇంత బండలా అసలు కంఫర్ట్ లేదు. నేను ఇంకా సీటు హైట్ చేసుకున్నాను. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. ఇక్కడ ఒక 15 minutes బ్రేక్ బైక్స్కి, బికాస్ కొంచెమైనా ఇంజన్కి రెస్ట్ అనేది ఉండాలి. ఆఫ్ రోడ్కి చేసే ముందు, ట్రాక్కి దిగే ముందైనా, ఆఫ్ రోడ్ చేసే ముందైనా. సో ఒక 15 minutes దీనికి బ్రేక్. నేను నిన్నే నైట్ చైన్లు కూడా చేసుకున్నాను. వస్తున్నారు తెలుసు కదా వాళ్ళకి. నేను వాళ్ళకి తెలుసు అనుకున్నా, మీరు ఒక ట్రాక్ అందరికి తెలుసు, వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, అందుకని.
ఫ్యాన్ కాలందలేదు. రామా ఇలా ఉంటుంది సేఫ్టీ గేర్ లేకపోతే. అవును వామ్మో మా హోటల్ నిజంగా జీవితం, మీ అమ్మ జీవితం ఇదేనే. అసలు ఏమైంది? ఫ్రంట్ సైడ్ లేవు, రైట్ సైడ్ లేవు బండలు. అసలు ఏమైంది? బండి ఎందుకు పడుతుంది? దీని అమ్మ జీవితమండి. వామ్మో 2 times పడ్డాను ఇక్కడ మలుపుతుంటే. ఐ మీన్ బైక్నే కింద పడేసాను. నాకే ఫస్ట్ టైం దెబ్బ తగిలింది. హ్యాండిల్ కూడా తగిలి కొంచెం గీసుకపోయినట్టు అయిపోయింది. ఇలా నాకు వేరే రైడింగ్ ప్యాంట్ ఉంటే బాగుండేది. 2 సార్లు అట. అసలు ఇటు ఇటు పెడితేనే బండికి ఇట్లా స్టార్ట్ చేస్తే కింద పడుతుంది బండి. వితౌట్ గేర్ ఇలా ఉంటుంది. చాలా గట్టిగా తగిలిస్తుంది నాకు. అండ్ ఇంకో ఈ వీల్కి ఏమైనా అయ్యిందా మరి? ఇది ఇరిగిపోయిందా ఉందా ఇది? బికాస్ ఏంటంటే రోడ్ పైన ప్యాచెస్ ఉన్నాయని చెప్పాను కదా, అక్కడ టక్కు టక్కు గట్టి తగిలింది 2 సార్లు ఒక రేంజ్లో. దిస్ ఈస్ మై బైక్ లైక్ దిస్. వావ్, బ్యూటిఫుల్ సన్ రైజ్ వ్యూ పాయింట్. నేను కూడా ఒక 2-3 క్లిప్స్ తీసుకొని స్టోరీ చేసుకుంటా. మెకానిక్స్ ఉన్నారు అందరూ. ఇంజన్ ఆయిల్ అయిపోయిందని చెప్పి ఇంజన్ కూడా ఆయిల్ చేంజ్ చేస్తున్నారు ఇప్పుడే. చేంజ్ చేసేయాలి తెలుసా, వాష్ అవుట్ కాకుండా మంచిగా పోస్తావు కదా, మొత్తం క్లీన్ చేసి పోయాలి. యాక్చువల్లీ బ్రో ఇది 1 లీటరే, 1.5 లీటర్ పడుతుంది. అవునా? సరిపోతుంది. మరి దారుణమన్నా. అదే 200 ml సరిపోతుంది. అది ఇంపల్స్ అయితే అంతకు ముందు లాస్ట్ టైం సర్వీస్ ఇంజిన్ చేయించుకోక ముందు ఇంపల్స్ అయితే ఊడ తీస్తే ఉత్తే మూత తీసినా కలిసి చూస్తాడు పొద్దు. ఆయిల్ లేదు బ్రో అని. అందుకే నీ దగ్గరకు వచ్చానంట నేను. ఎప్పుడు పోయినా అదే చెప్తాడు, నా బండి ఇంజిన్ ఆయిల్ ఇది చూడాలంటే భయం వేస్తుంది వాడికి. ఆయిల్ లేదు బ్రో అంటాడు. సో ఇట్లుంటుంది అనమాట మనతోని పంచాయతీ. ఆయిల్ చేంజ్ ఇక్కడ కూడా చేస్తాం, అవైలబుల్ ఉన్నది. ఎవరైనా ఇట్లా చెట్లకు వచ్చినప్పుడు అయినా ఆయిల్ అయిపోతే కానీ పెట్రోల్ అయిపోతే కానీ ఒక్కసారి ఇట్లా ఎక్స్ట్రా బోర్డులకు ఒకసారి ఫోన్ చేస్తే ముచ్చట మొత్తం సాల్వ్ అయిపోతే ప్రాబ్లం. ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేస్తాం, ఇంకేమైనా కావాలంటే బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేస్తాం, టైర్లు కూడా చేంజ్ చేస్తాం అవసరం అయితే. మస్తు ఘోరం ఉంటుంది భయ నిజంగా. గాలి అయిందా నీకా? ముందుకురా. పోలే లేదు, ఫుల్ ఉంది. ఇళ్ళగల ఒకటే రోడ్డా, ఇంకా రోడ్ లేదా? ఒకసారి ట్రై చేస్తా, పాసిబులే. అని రాళ్ళు ఉన్నాయి బట్ ఇట్స్ పాసిబుల్. నేను రాళ్ళలో పడిపోతే నా గేమ్ ఓవర్. అసలు బండి ఆపకూడదు. అయిపోయింది. ఎస్ ఓకే. బండి ఆగిపోయింది. ఆపకు బండి ఆపకు. వచ్చేసి పుల్ ఆపకు బండి, అసలు ఆపకు.
అసలు ఆపక ఎక్సిలేటర్. వెయిట్ 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 అన్న, వెనకాల ఉండొద్దాన్ని ఎప్పుడు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. పోనీ 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 ఆపకన్నా బండి. అన్నా బండి ఎవరిని ఇక్కడ ఆపొద్దని చెప్పు. అరే రే 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 వాలెట్ వాలెట్ పడిపోయింది. బ్యాగ్ లేదా అన్నా? జిప్ పెట్టుకోలేవు నువ్వు, చూసుకో వన్స్. ఇట్స్ రికార్డెడ్. రికార్డెడ్. లేస్తాయి కదా కదా. దీంట్లోకి ఎందుకు వచ్చినావు అన్నది? ఆహా, ఇటు నుంచి వచ్చారండి. ఆఫ్ చేసాను. యా నిజంగా చెప్తున్నాను అన్న, అసలు నా బండి ఇలా ఎక్కిందో నాకు అర్థం కాలేదు. నా బండి అయితే ఫట్ 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 అని ఎక్కించేసాను అయితే. అన్న దాని ముంగడ పెట్టకన్నా మళ్ళీ వచ్చి గుద్దేశారు. ఒకవేళ ఇటు నుంచి బైక్ వస్తే కొంచెం ముందుకు పెట్టు. చేయాలన్న, అందుకని కదా. యాక్చువల్లీ అక్కడ నుంచి వేరే రోడ్ ఏదో ఉందంట, బట్ వీ డోంట్ వాంట్ వి ఆల్ రోడ్స్. ఇగ్నోర్ ఇగ్నోర్ ఇగ్నోర్. అవి రోడ్లు కావు, అవి మనకి ఇవే రోడ్లు. ఫ్లైట్ కింద నుంచి పోతుంది. ఏ తమ్ముడు బండి నుంచా? ఆఫ్ చేయలేవు కీస్. ఓకే, దీంట్లో నుంచి ఇంకా బైక్స్ వస్తున్నాయా? లేదు. We got it. ఇక్కడ వచ్చేసి అయితే కంచెలు ఉన్నాయి. అసలు వెళ్ళడానికి రోడ్డు ఉందా లేదా? అబ్సల్యూట్లీ ఐ డోంట్ నో. దిస్ ఈజ్ అమేజింగ్, బట్ ఇట్ ఈస్ హెవీ రిస్క్. కింద పడితే గేమ్ ఓవర్. నాదైతే నేనైతే ప్యాంట్ వేసుకోలేదు, నాకు చాలా భయం అవుతుంది. అది ఉంటే ఎంత ధైర్యం అంటే అసలు కింద పడి రాసుకుంటూ వెళ్ళినా కూడా అసలు ఏం కాదు. అసలు ప్యాంట్ కూడా చిన్నగా అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో అదే ధైర్యం నాది, ఎవరికైనా అదే ధైర్యం. మీరు చూసుకో ఒకసారి ఎంత డేంజర్ ఉందో ఇది. నాకు తెలిసి మంచి రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను, హై క్వాలిటీలోనే. ఈ రేంజ్లో ట్రాక్ అంటే ఇంకా ఉంది ట్రాక్. ఇది ట్రాక్ కాదు, ఇది అక్కడికి వెళ్ళి రోడ్ అంట. మామో, వీళ్ళు వెళ్ళిన తర్వాత వాట్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్స్ హియర్ వి ఆర్ ఎంటరింగ్. నాకు రోడ్డు కనబడట్లేదు, ఈ డస్ట్కి అసలు రోడ్డు కనబడట్లేదు లిటరల్లీ. వామ్మో, సారీ, మట్టి 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 గేమ్ ఓవర్. అర్రే అసలు ఏం కనబడట్లేదు. చాలా అంటే చాలా మట్టి ఉంది. దీంట్లో పడతాం కంపల్సరీ. హ్యాండిల్ కంట్రోల్ అవ్వట్లేదు. ఇది చాలా బాగుంది రోడ్డు. మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి రోడ్లు నడపాలంటే. బామ్మో, చాలా అంటే చాలా స్పీడ్. మరి మస్తున్నది, లైక్ క్వారీ.
క్వారీస్, ఇక్కడ అన్ని క్వారీస్ ఇస్తున్నారు. దీనే ట్రాక్ లాగా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఏమో నాకు తెలిసి. రూట్ తెలీదు, ట్రాక్ ఎక్కడ ఉంటుందో. టైం వేస్ట్. అన్న చూడండి ఒకసారి, ఒక రేంజ్లో తిప్పేస్తున్నాడు బైక్. అంటే హైట్ ఉన్నాడు కదా, ర్యాలీ కూడా ఉంది. ఒకసారి ఎంత షార్ట్ ఉందో అన్నకి. నేను హైలెట్సా It's okay. Fine. టైర్ మజా స్పిన్ అవుతుంది గాయస్, నిజంగా చెప్తున్నా. అసలు మేము నడిపేది తీయాలి ఎవరైనా. ఈ ఫ్లాట్ ట్రాక్లో పడితే ఒక రేంజ్లో ఉంటుంది. నైస్ జీజీ. కాల్ కింద మ్యాక్స్ ఏమవుద్దు, టెన్షన్ లేదు. అక్కడ రేంజ్లో పడ్డాడు అనుకుంటా. ఎలా అయిందన్నా? ఇక్కడ ఎట్లా పడ్డావన్నా? గట్టిగా పడ్డావా? స్పీడ్ పడ్డావా? అవునా, తాకిందేమన్నా కాలుకి? ఏం తాకలే కదా? చాలా అంటే చాలా ఫన్ చేసి ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ట్రాక్ వెళ్ళిపోతున్నాం. ఇది క్వారీ లాగా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా ట్రాక్ వెళ్తున్నాం. ట్రాక్ ఇక్కడ నుంచి కొంచెం దగ్గరనే అన్నారు. పెద్ద హ్యాండిల్ ఎప్పుడు వస్తుందేమో నా బండికి, నేను ఎదురు చూస్తున్నా దానికోసం. హైలైట్ ఉంది ఇది. ఈ వ్యూవే వేరుంది అసలు. దీంట్లో నుంచి ఇన్ని బండ్లు వెళ్తూ ఉంటాయి, ఇన్ని ఎక్స్పల్స్లో. అరే పడతారు. ఎవరైనా ఒకరు పడతారేమో అనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తుంటే. యా, గుడ్ లక్, వెరీ గుడ్. ఎందుకంటే ముందట చాలా మట్టి ఉంది. అందుకే ఏం అర్థం కావట్లేదు ఎవరైతే వెళ్తున్నారు. బాబు నేను కూర్చున్నా, మెల్లిగా వెళ్తా. చాలా డస్ట్, అసలు ఇంకేం కనబడట్లేదు. మీరు చూసుకోవచ్చు. ఏది ఏ విధంగా కూడా ఇది ట్రాక్లో అనిపించట్లేదు. బట్ రాలేదు. ఇది ట్రాక్ అనమాట. రాళ్ళు అయిపోయింది. కట్టలు కాక కాదు, దీంట్లో కావాలని తీసుకొచ్చినట్టుంది. వన్స్ పోదామని. వైజాగ్ కంపల్సరీ.
బ్యూటిఫుల్ నేచర్. ఎంత బాగుంది ఇది. ఏ కలర్ ఇంతకుముందు గ్రీన్ ఉండేదంట, అప్పుడు కూడా చాలా బాగుండేది. బట్ ఇప్పుడు ఇది ఈ కలర్ కాబట్టి ఇది కూడా చాలా బాగుంది. మొత్తం ఇదే కలర్ ఉంది. ఏదో పూల తోటలోకి వచ్చినట్టు ఏదో డిఫరెంట్ ఫీల్ అయితే ఉంది. చాలా బాగుంది ఫీల్. ఈ చిన్న 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 బండలు ఉన్నాయి. ఈ ట్రాక్లో 120 స్పీడ్ కొడతారంట. లైక్ ఇది ఒక ట్రాక్ లాగా అనమాట అని చెప్పాలంటే. ఏదో ట్రక్కులు పోయినాయి, ఏదేదో ట్రాక్టర్లు ఏదేదో పోయినట్టున్నది. ఇంట్లో నుంచి అయితే మేము వెళ్తున్నాం. నో రూట్స్, ద ఎండ్ హియర్. వెళ్ళొచ్చు అంటే ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. అరే 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 పడిపోతాను కంపల్సరీ ఇలాంటి రోడ్డు ఉంటే. ఇంపాసిబుల్. సారీ, దిస్ ఈస్ నాట్ రోడ్. పొలం, తోట, సంథింగ్. చెప్పాలంటే ఎడారిలోకి వచ్చినాం అనమాట గాయస్ మేము. హట్ హట్ అమ్మ ఎగురు బండి ఏమే పైకి వచ్చినాం కదా బ్రో. ఎప్పట్లో వేసుకొచ్చాం అనుకుంటా. ఎందుకు వచ్చాము ఐ డోంట్ నో. బ్రో దగ్గరికి వచ్చిండు, బండి ఎగురుకుంటా మంచిగా వస్తున్నాను. ఇది చాలా బాగుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినామేమో. వావ్ జీజీ కొంచెం స్పీడ్లో దింపుంటే ఏం కాకపోతున్నానేమో. అంటే ఇప్పటికి కూడా ఏం కాలేదు, బట్ కొంచెం అనిపించింది. ఇంకా స్లోగా దింపుంటే మాత్రం కింద పడుతుండని. చాలా పార్ట్స్ అవుతున్నాయి నా బండి. లిటరల్లీ నాకేం కనబడట్లే. ధూమ చాలే అనుకుంటూ వస్తున్నాం మేమైతే. జీజీ చాలా బాగా చేసింది లిటిల్. బట్ ఇదంతా ఫన్ అయితే చేసి అయిపోయింది. సో ఇంకొక ర్యాలీ రాలేదా? వెయిటింగ్ ఫర్ ర్యాలీ. సో గైస్ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వి సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే ప్లాన్స్ ఏంటి? అంతేనా? ఇంట్లో వరకు కూర్చోరన్నా ఎక్కడికైనా వెళ్తేనే. నేనైతే ప్రతిరోజు ఇంట్లోనే కూర్చుంటాను కాబట్టి నాకు ఏం పర్లేదు. మీరు ప్రతిరోజు ఆఫ్ రోడింగ్ తీసుకెళ్ళకన్నా వస్తాను నేనైతే. ప్రతి సండే ఎవరు ఇంట్లో కూర్చోకండి. బైక్స్ ఉంటే బైక్స్ తీసుకొని రైడ్స్కి రండి, రైడ్ ఎంజాయ్ చేయండి కంపల్సరీ. ఈ ఎంజాయ్మెంట్ అనేది చాలా సపరేట్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది వేరు అసలు. మనం
ఎన్ని సండే వచ్చి తాగింది తిన్నది వేరుంటుంది, ఇలా బైకర్స్తో కొన్ని బైక్స్ వేసుకొని వచ్చింది వేరే ఉంటుంది. సో